ఏ స్టెప్స్ ఎక్కుకుంటూ వచ్చి ఇందులోకి వెళ్ళి పోవాలి దర్శనం కోసం. ఓ కోతి 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 వస్తుంది చూసుకో. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శశి కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ యూనిక్ ట్రైల్స్ బ్లాగ్స్. సో ఇవాళ థీమ్ వచ్చేసి తెలంగాణలోని వన్ ఆఫ్ ద ఫేమస్ అయిన టూరిస్ట్ స్పాట్కి అయితే వెళ్తున్నాం. అది అందరికి తెలిసిన స్పాటే. సో అది వచ్చేసి మనకి యాదగిరిగుట్ట అన్నమాట. తెలుసు కదా, మనకి నరసింహస్వామి అన్నమాట. సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే యాదగిరిగుట్ట వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేసి మనకైతే 72 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ లేకుండా బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ గైస్ అగైన్. మొత్తానికైతే నేను సగం దూరం అయితే వచ్చేసిన ఆల్మోస్ట్. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీద్దాం అనుకున్నా, కానీ మొత్తం హైదరాబాద్ ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో మీ అందరికి తెలిసిందే కదా. సో అందుకని ఇంకా వేరే రూట్ నుంచి అయితే వస్తున్నాం. మొత్తం ఈ రూట్ వచ్చేసి కీసర్ అన్నమాట, కీసర్ రూట్. సో నాకైతే ఓవరాల్ ఇంటికా నుంచి 72 కిలోమీటర్స్ అయితే ఉంటుంది పోవడానికి. కీసర, గట్కేసర్, నెక్స్ట్ భువనగిరి. సో ఈ రూట్లో వెళ్తాం అన్నమాట. భువనగిరిలో కూడా మనకైతే హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అక్కడ కూడా ఒక ఫోర్ట్ అయితే ఉంది, అది కూడా క్రేజీ ఉంటుంది. ఆడ మెట్లు ఎక్కాలంటే చచ్చిపోతాం. నెక్స్ట్ ప్లాన్ అయితే అక్కడికే ఉంటుంది, అది చూద్దాం అవుతుందా కాదా అనేది. ప్రజెంట్ అయితే నేను ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నా త్వరలో. సో ఆ అనౌన్స్మెంట్ ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఛానల్ వచ్చేసి బ్లాగింగ్ సంబంధించింది కదా. సో ట్రిప్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో దానికి సంబంధించి ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నా. సో అందరైతే ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బిగ్ అనౌన్స్మెంట్ కోసం అయితే కొంచెం ఎదురు చూస్తుంటాను. అలాగే మీరు కొంచెం సపోర్ట్ చేస్తుంటే మా ఛానల్ ఇంకా గ్రో అవుతూ ఉంటుంది, ఇంకా మంచి మంచి కంటెంట్ చేయాలని ఉంటుంది. సో ఫైనల్గా గట్కేసర్ దాటి మనం అయితే హైవే మీదకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు హైవే మీద నుంచి ఎగ్జాక్ట్గా 33 కిలోమీటర్స్ అయితే ఉంది. 33 కిలోమీటర్స్ కాబట్టి 37 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. సో హైవే మీద నుంచి వెళ్తే ఏంటంటే మనకైతే ఫ్రంట్ నుంచి వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిస్ కాకుండా అయితే వెళ్ళొచ్చు. గల్లీలో నుంచి వెళ్ళాం అనుకోండి, ఐ మీన్ ఇట్లా విలేజెస్లోని లోపల నుంచి వెళ్తే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాం. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామంటే కొంచెం మంచి అంటే ఫ్రంట్లో ఎంత బాగా వీళ్ళైతే డెవలప్ చేశారో బ్యాక్ సైడ్ అంతా లేదన్నమాట. సో అందుకని ఫ్రంట్ వ్యూ అయితే ఇంకా అదిరిపోతుంది బ్యాక్ అంటే. సో మోస్ట్లీ ఎప్పుడు వెళ్ళినా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తా. సో ఈసారి ఫ్రంట్ నుంచి వెళ్దామని చెప్పి ఇప్పుడు నేనైతే ఫ్రంట్ నుంచి వెళ్తున్నా. మీకు వ్యూ అయితే చూపెడతాను, ఆ డెవలప్మెంట్ ఎంత బాగుంది ఏంటా అనేది మొత్తం చూపిస్తాను, మీరే చూడండి. సో అక్కడ కనిపిస్తుంది మీకు భువనగిరి ఫోర్ట్, అదే అన్నమాట భువనగిరి ఫోర్ట్. దాని మీదకి ఎక్కాలంటే కుక్క సావే అన్నమాట. చూపిస్తాను ఆగండి. కనబడుతుందా భువనగిరి ఫోర్ట్? చాలా మీదకి వెళ్ళాలంటే మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కాలంటే దోలు తీరిపోతుంది. ఆ మెట్లు ఇట్లుంటాయి అన్నమాట, ఇట్లా కూడా కాదు ఇట్లుంటాయి. ఎక్కాలంటే దోలు తీరిపోతుంది. ఒకసారి అది కూడా నేనైతే కవర్ చేస్తా. ఎదురుగా కనిపించే లొకేషన్ చూడండి, ఆ కొండల్ని చూడండి. చెప్పినా కదా ఫ్రంట్ నుంచి పోతున్నాం అని చెప్పి. అక్కడ మనం ఒక చిన్న లెఫ్ట్ టర్న్ తీసుకుని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోగానే మనకు మెయిన్ కమాన్ అయితే ఇదే అన్నమాట. ఇదే మెయిన్ కమాన్. వెల్కమ్ టు ద యాదగిరిగుట్ట. This is called Raigiri. కనిపించిందా గుట్ట? ఏదో ఒకప్పుడు వేరే రకంగా ఉంటుండే, ఓన్లీ ఆ కొండ అంతా ఉంటుండే. ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ చేసిర్రు, మొత్తం గ్రీనరీ, పూలు, ఫ్లవర్స్తో మొత్తం డెకరేషన్ బాగా. అంటే ఆ కన్స్ట్రక్షన్ కూడా వేరే లెవెల్. తెలంగాణ టూరిజం ఇక తెలంగాణకే ఇదే పెద్ద తిరుపతి కాబట్టి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రతిసారి వచ్చిన ప్రతిసారి నా బండి కింద పెట్టి పోతా.
ఇప్పుడు బండి పైకి తీసుకెళ్ళొచ్చా లేదో నాకు తెలియదు. ఇట్లా మెట్ల గుండెలో అయితే పైకి వెళ్ళొచ్చు. అయితే రీచ్ అయ్యి మెట్లు ఎక్కుతున్నాం. మనకు బస్సు ఫ్రీ ఉంది కాబట్టి బస్సులో వెళ్ళాలనుకుంటే బస్సులో వెళ్ళొచ్చు, లేదా మెట్లగుండ వెళ్ళాలనుకుంటే మెట్లగుండ కూడా వెళ్ళొచ్చు. సో లొకేషన్ చూడండి, బ్యాక్ సైడ్ తిప్పుతా ఎలా ఉందో మొత్తం చూడండి. అది మనకు మెయిన్ ఎంట్రన్స్. అటు నుంచి మొత్తం మీదకైతే ఎక్కాల్సి వస్తుంది. సో చూడండి లొకేషన్ మొత్తం. మొత్తానికైతే పైకి వచ్చేసినాను అనమాట. పైకి వచ్చేస్తే పైన ఇట్లా అయితే ఉంటుంది మనకి ఈ విధంగా మొత్తం గుడి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. సో అక్కడి నుంచి అయితే మనం ఎంటర్ అవ్వాలి. వచ్చిన రూట్ వచ్చేసి అయితే ఇక్కడ మన బ్యాక్ సైడ్ అంతా ఉంది. ఆ రూట్ నుంచి అయితే వచ్చినాము. అక్కడ స్టెప్స్ ఉంటాయి, అక్కడి నుంచి వచ్చి సీదా ఇక్కడికి వస్తే ఇక్కడ మనం ఫోన్ అయితే సబ్మిట్ చేసి లోపలికి అయితే వెళ్ళాలి. అమ్మయ్య, మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో దర్శనం కంప్లీట్ చేసుకొని ఫోన్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి కిందికి వెళ్ళినా, మళ్ళీ కలెక్ట్ చేసుకుని పైకి అయితే వస్తున్నాం. మీకు మొత్తం చూపిద్దామని. చాలా జనాలు అయితే ఉన్నారు ఇక్కడ, చూడండి మీరే, మీకు తెలుస్తుంది. పైన అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవాళ ఏదో ఈవెంట్ కండక్ట్ చేస్తున్నట్టున్నారు. పైన క్లాసికల్ డ్యాన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి గుడి మొత్తం చూడండి ఎలా ఉందో. చాలా బాగా అయితే కట్టారన్నమాట. నాకైతే మైండ్ బ్లోయింగ్ లాగా ఉంది పైన. అసలు ఆర్కిటెక్చర్ మొత్తం చూడండి ఎంత బాగా కట్టారో గుడి. సూపర్గా ఉన్నది మొత్తం అయితే చూస్తుంటే. నాకు ఇటంతా చూస్తుంటే మనకైతే తెలుసు కదా గుడి ఎట్లా కట్టారనేది, మీకే అర్థమవుతుంది. ఇంత జనాలు అయితే వాళ్ళకి ఘోరంగా వచ్చారు. కార్తీక మాసం కదా, ఘోరంగా ఉన్నారు. ఇక్కడ చూడండి మొత్తం కార్తీక దీపాలను అయితే వెలిగించారు. కార్తీక మాసం కాబట్టి కార్తీక దీపాలను అయితే వెలిగించారు. వామ్మో, చాలామంది అయితే ఉన్నారు. అబ్బా, స్టార్ట్ అయిపోయింది చూడండి ఒకసారి మీరు క్లాసికల్ డ్యాన్స్. మేబీ కార్తీక మాసం స్పెషల్ అనుకుంటా ఇక్కడ డ్యాన్స్ని అయితే పెట్టారు. వ్యూ అయితే చూడండి, అదిరిపోయింది వ్యూ పాయింట్ పైనుంచి. సో ఓవరాల్గా కొండ వచ్చేసి మనకి 300 మీటర్స్ డెప్త్ అయితే ఉంటుందన్నమాట. అంటే వాటర్లో 300 మీటర్స్ డెప్త్ ఎంత అయితే ఉంటుందో అంత హైట్ అయితే ఉంటుంది కొండ కూడా. అంత పైకి అయితే కట్టారు. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది, వేరే లెవెల్ అన్నమాట. చూడండి ఒకసారి గుడి మొత్తం ఎలా కట్టారా. నిజంగా డిజైన్స్ అదంతా చూస్తుంటే నాకైతే మస్తు ఉంది. చాలా బాగా అయితే కట్టారు. అదిరిందబ్బా. గుడి చూసారు కదా ఎంత బాగా అయితే కట్టారో. ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ తెలంగాణలోనే. దీన్ని మినీ తిరుపతి అని కూడా అంటారు. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ రథం అయితే ఉంటుంది. ఆ షటర్లో నాకు తెలిసి రథం అయితే ఉంది. రథం ఇక్కడ నుంచే తీస్తారనమాట బయటికి. మొత్తంగా అయితే ఓవరాల్గా చూసుకుంటే గుడి ఆర్కిటెక్చర్ మాత్రం వేరే లెవెల్ అబ్బా. మొత్తం గ్రాండ్ కట్టేయడం అన్నమాట. మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంది. బట్ ఇక్కడ ప్రసాదం తీసుకోవాలంటే ఫస్ట్ టోకెన్ అయితే తీసుకోవాలి. టోకెన్ తీసుకోవడానికి ఒక ముందుకు వెళ్ళాలన్నమాట. సో ముందుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ప్రసాదం టికెట్ కౌంటర్ అని ఉంది కదా. సో ఇక్కడ టికెట్ అయితే తీసుకొని మనం మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్న అక్కడ మీకు చూపెట్టాను కదా ప్రసాదం కౌంటర్, అక్కడికైతే వెళ్ళి తీసుకోవాలి. సో దీనికి ఆపోజిట్ సైడ్లోనే మనకి శివాలయం టెంపుల్ అయితే ఉంది. దాంట్లో స్ఫటికలింగాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట. అది చూడడానికి చాలా అందంగా ఉంది. మీరైతే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే దీన్ని మాత్రం పక్కా దర్శించుకోవాలి, లేదా చాలా మిస్ అయిపోతారు. అలా ఉందన్నమాట లోపలంతా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారైనా మీరు వచ్చి అయితే దర్శనం చేసుకోండి, బాగుందంట. నాకైతే డోల్ తీరిపోయింది. సాటర్డేలో మాత్రం రాకండి, సాటర్డే సండే, ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి ఫుల్ మస్తు అయిపోతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏ స్టెప్స్ ఎక్కుకుంటూ వచ్చి ఇందులోకి వెళ్ళి పోవాలి దర్శనం కోసం. కోతి 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 వస్తుంది చూసుకో. కోతి గుంజుకపోతే కోతులన్నీ. సో ఇటు నుంచి వచ్చి అటు వెళ్ళి అట్లా పోవాల్సిందే.
Thank you.